అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షులు నామాల శ్రీపద్మ అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మండపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కోన సత్యనారాయణ పాల్గొని ప్రసంగించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీకి సముచిత స్థానం కల్పించాలని కోరారు. అలాగే నామినేషన్ పదవుల పందేరంలో బీజేపీ శ్రేణులకు స్థానం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకి విజ్ఞప్తి చేశారు. బీజేపీ శ్రేణులకు ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన గుర్తింపు ఇచ్చేలా ఎమ్మెల్యే ఎంపీలను కోరాలని బీజేపీ జిల్లా మోర్చా కార్యదర్శి నామాల శ్రీనివాస్ సూచించారు. బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా కృషి చేయాలని కోరారు. ముందుగా సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జయంతోత్సవాలు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయిరాం, వాకతిప్ప మాజీ సర్పంచ్ కొరపిల్ల సరవంతి, చీకట్ల నారాయణమూర్తి, వసంత బండారు, సూర్యచంద్రరావు, తేలికోటి రాజు, చింతాకుల శ్రీనుపట్నాల వేణుగోపాల్, గుబ్బల గోవిందరాజు, సూరంపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే ఏ విధమైన మచ్చ లేకుండా దేశాన్ని గత 12 సంవత్సరాలకు పైగా మనం పాలించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలాగా మన ఇండియా ఉన్నదంటే నిజంగా నరేంద్ర మోడీ గారి పాలనలో చాలా చక్కగా జరుగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైనా సరే ఇతర అగ్రరాజ్యాలకు అల్లర్లాడిపోతే చెక్కు చెదరకుండా అసలు ఏ అమెరికాని కూడా లెక్క చేయకుండా మనకు ఖచ్చితంగా వివరంగా ఉండి ఈరోజు ప్రజలందరికీ కూడా ఏ హాని కూడా లేకుండా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి ఆయన కాలంలో మనం బాగా పనిచేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చాలా బాగా పరిపాలన చేస్తున్నారు. ఈ మండలంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటన్నది ఒకసారి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మనం అందరూ కూడా ఆ సమస్యలు ఇస్తే రేపు రాబోయే రోజుల్లో ఈ స్థానిక సంస్థలు వస్తున్నాయి. స్థానిక సంస్థలు ఎవరో పొడి చేయాలి ఏంటన్నది కూడా మీరు ఖచ్చితంగా పేర్లు నిర్ధారణ చేసుకుని ఆ పేర్లు ఇస్తే దాన్ని బట్టి మాట్లాడడం జరిగింది. అలాగే నేను సంత రవిగురుదాస్ ఆయన కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ నేను. ఆయనది 650వ జయంతి మొన్న జూలై 29 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 20 వరకు కూడా ఆయన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఈయనది బాగా వారణాసిలో పెద్ద మందిరం ఉంది. సుమారు చాలా ఎక్కువగా ఆ రోజు మొన్న 29వ తారీఖు నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళి అక్కడ పూజ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో 650 సంవత్సరాల క్రితం ఎవరున్నారో మనకు తెలియదు. ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మొన్న అహల్యాబాయి జయంతి 300 చిల్లర ఆవిడ జయంతి, అలాగే కుమ్మరి మల్లమాంబ, వాళ్ళు కూడా ఎవరెవరో మనకు తెలియదు అసలు చెప్పాలంటే. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు చేయాలని మన పార్టీ దిశ చూపిస్తూ మనం ముందుకు సాగాలని చెప్తుంది. కనుక ఈ సంత రవిగురుదాస్ గారు ఆయన ఎస్సీ కులానికి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన, కాకపోతే కృష్ణ భక్తుడైన, శాంతియుతంగా ఉండాలి, మనం భక్తిభావంతో ముందుకు సాగాలని అందరితో కూడా కలుపుకుంటూ వెళ్తూ ఆయన అనేక మంచి పనులు చేపట్టి మండలంలో ఏ సమస్యలు ఉన్నా మన మండలంలో అందరూ కూర్చుకుని తెలుసుకోవాలనే ప్రాజెక్ట్ మీద ఈ మండల సమావేశాలు నిర్మించాలి ప్రతి నెల అని మన కేంద్ర ప్రభుత్వం జిల్లా అధ్యక్షులు మొత్తం అందరూ కలిపి చెప్పిన మాట ఇది. BL2 విషయంలో కూడా మన మండలంలో నుంచి జాగ్రత్తగా మొత్తం అందరినీ తీసుకుని చేయవలసిన కార్యక్రమాల్లో మన కార్యకర్తలకి BL2 నిర్మించిన వాళ్ళకి మొత్తం పదవుల్లో ఉన్న అధికారులందరికీ మన కార్యకర్తలకి అండదండలుగా ఉండి ఏ సమస్యలు వచ్చినా మన వారధేని కార్యక్రమంలో పెట్టి వాళ్ళ సమస్యలు తీర్చేలాగా ప్రతి సోమవారం మన MD ఆఫీసులో కాగితం ఇచ్చేలాగా ఈ కార్యక్రమానికి ఈ మండల సమావేశాల్లో ముఖ్యంగా నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన మనకున్న సమస్యల్ని మన ఇన్ఛార్జీలకి చెప్పి ఏ సమస్య ఉందో ఆ సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మనకి ఏమి కావాలో బీజేపీ తరపున మనకి ఇవ్వాల్సిన కోటలో కూడా మనకి ఇప్పించవలసిందిగా కోరి ఎమ్మెల్యే గారిని కోరాలి. అక్కడ మనకి ఏ కార్యకర్తకు వచ్చినా పోలీస్ స్టేషన్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, మన కార్యకర్తకి ఆదుకుని ఎంతో ఆ న్యాయం చేకూర్చేలాగా చెయ్యాలని ఈ ప్రతి నెల మండల కార్యక్రమాలు ఒక్కో నెల ఒక్కో ఊర్లో పెట్టేలా నిర్ణయించారండి. ఈ మండలానికి ప్రతి కార్యకర్త వచ్చి మన సమస్యల్ని తెలుసుకుని
అందరూ దగ్గరుండి తోడోదగా మనకి అందరూ మన దగ్గర ఉన్న శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి ఎంపీ దగ్గరికి వెళ్ళి మన సమస్యలు తీసుకుని మనం ఉన్న కార్యకర్తలకి తీర్చేలా చేసేలా కూడా నాయకులకి గుర్తించేలా చేసి ఆ గుర్తింపుతోటి మన పార్టీని బలోపేతం చేస్తారని కోరుతున్నాను.